నమస్తే అన్న. నమస్తే. నమస్తే. మీ పేరు ఏం పేరు, ఊరి పేరు ఏదన్నా? నా పేరు రాజగోపాల్ రెడ్డి, చాబోల్ విలేజ్, నంద్యాల మండలం. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎలాంటి డెవలప్మెంట్ చేశారన్న మీ ఊర్లో? మా ఊర్లో డ్రైన్స్ చాలా ఇబ్బందిగా ఉండేటివి. డ్రైన్స్ అర్జునపేటలో అయితే 100కి 100 డ్రైన్స్ చేసేసినారు. ప్లస్ రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉండేటివి. అర్జునపేటలో రోడ్లు బాగా వేసినారు. అట్నే ఇందిరమ్మ కాలనీలో కూడా రోడ్లు వేసినారు. డ్రైన్స్ కూడా కొంతవరకు వేసినారు, కొంచెం మిగిలినాయి. అవి నెక్స్ట్ మళ్ళీ చేస్తామన్నారు. ఈలోగా ఎన్నికల కూడా వచ్చింది. పోతే వాటర్ కూడా బ్రహ్మాండంగా సప్లై జరుగుతుంది, నీళ్ళు. ప్లస్ అక్కడ వెలుగోడు రిజర్వాయర్ నుంచి పైప్ లైన్లు వేసి అక్కడ నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి మాకు తాగడానికి నీళ్ళు వదులుతున్నారు. బ్రహ్మాండంగా నీళ్ళు సప్లై జరుగుతుంది. మాకు మేము అడిగినది ఏదైనా కానీ చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారి సహకారం మా గ్రామానికి బాగా ఉంది. ఫుల్గా ఎప్పుడు అందుబాటులో ఉంటారో ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఎవరైనా చిన్న పిల్లడు పోయినా కానీ ఫోన్ చేసినా అని పలుకుతారు. ఇబ్బంది ఏం లేదు. అటు ఎంపీ మా గ్రామం దత్తత తీసుకున్నాడు. ఎందుకంటే గతంలో ఆయన ఈ గ్రామం నుంచి కొంచెం అభివృద్ధి చెందినాడు అనే ఉద్దేశంతో ఆయనకు ఈ గ్రామం అంటే మంచి మక్కువ. ఆయన ఈ గ్రామాన్ని ఎట్లా డెవలప్ చేయాలనే ఆలోచన ఆయనకు మొదటి నుంచి ఉన్నది. దానితో మేము కూడా వెంబడి ఆయనతో పనులు చేసుకోవడం జరిగింది. ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్న? మాకు జగన్ కావాలా. ఎందుకు? బలమైన కారణం చెప్పండి. ఆయన వచ్చిన తర్వాతనే ఇప్పుడు స్వాతంత్రం వచ్చి దాదాపు 70 ఏళ్ళ పైన అయిందేమో కానీ పల్లెలు ఏ రోజు కూడా డెవలప్ కాలే. ఈరోజు పల్లెల్లోకి పోతే అడవిన రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, గ్రామంలో సర్పంచ్ ఉండడానికి ఒక ఇల్లు, ఒక ఆఫీస్ అనేది లేకుండా ఉండేది. ఈరోజు సచివాలయం ఉంది. దాంట్లో ఎంతమంది స్టాఫ్, ఎంతమంది ఉద్యోగస్తులు బాగుపడుతున్నారు. దాదాపు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాడు జగన్. అటువంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే అట్నే మాకు బాగా చేసినాడు. ఎమ్మెల్యే కూడా శ్మశానానికి అయితే మట్టి తోలిచ్చి సుమారుగా ఎత్తులేపి, హిందూ శ్మశాన వాటికి అయితేనేమి, అట్లనే హరిజనుల శ్మశాన వాటికి అయితేనేమి, దానిలో ఎప్పుడు అసలు భూమి కజ్జా అయిపోయినాయి. కొంత పొలం ఎకరా 73 సెంట్లు శ్మశానం ఉంటే కజ్జా అయిపోతే ఆ శ్మశానంలో మట్టి తోలిచ్చి ఎత్తులేపి సుమారుగా ఇప్పుడు ఈరోజు అది ఏమైనా ప్లాట్లు వేసినారా అనే తట్టు ఉంది. అంత బాగా ఇది చేసినాడు. బాగా అక్కడ ఒక బోర్ వేసి శ్మశానం ఇప్పుడు డెవలప్ లేకుండా కానీ కూడా మనం ఇంట్లో పూజ చేసుకుంటాం. శ్మశానం లేకుండా ఇబ్బంది పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మాకు శ్మశానాన్ని కూడా బాగా డెవలప్ చేసినాడు. అట్లనే ముస్లింలకు కూడా కాంపౌండ్ వాళ్ళు, శ్మశాన వాటికి కాంపౌండ్ వాళ్ళు అయితేనేమి, ఈదిగా ఇది అయితేనేమి, ఈదిగా కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టించి ఇది చేసినారు. రోడ్లు వేసినాడు. ఈ కులం ఆ కులం అనుకున్న అన్ని పేటలకు బ్రహ్మాండంగా సమన్యాయం చేసినాడు చెప్పాలంటే. ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ఇప్పుడు ముస్లిం పేటలోకి పోతే వాళ్ళ మసీదు ఉంది. మసీదులో ఒక ఆయన ఇప్పుడు చెప్పుకుంటున్నాడు, నేను 20,000 ఎప్పుడో ఎక్స్పోర్ట్లో పండించినా అని చెప్పి ఇది చేసి ఆయన చెప్తుంటే మా ఆయన చెప్పకుండానే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాడు. దీనికి కాంపౌండ్ వాళ్ళకి అయితేనేమి, బరియల్ గ్రౌండ్ లోపల ఎత్తు లేపడానికి అయితేనేమి, అన్నిటికీ బ్రహ్మాండంగా చేసినాడు. ఉర్దూ స్కూల్ కూడా ఎంపీ గారు కొంత నిధులు ఇచ్చినారు. గవర్నమెంట్ స్కూల్లో నాడు నేడు కార్యక్రమం ఈరోజు పోయి చూస్తే ఇంకా అప్పుడు ఉండేదానికి ఇప్పుడు ఉండడానికి ఎన్నో రేట్లు తేడుంది. అసలు మన పిల్లలు బడికి పంపించకుండా ఉంటే ఈరోజు మా పిల్లలు కూడా మేము బడికి పంపిస్తున్నాం ఆ గవర్నమెంట్ స్కూల్కు. ఎందుకంటే అక్కడ పోతే అన్ని వసతులు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం ఉంది, ప్లస్ ఇవి టాయిలెట్స్ ఎంత బాగున్నాయంటే మన ఇంట్లో కూడా ఉన్నాయేమో అంత బాగా ఉన్నాయి టాయిలెట్స్. మామూలుగా 2 స్కూళ్ళు ఉన్నాయి, ఎస్సీ స్పెషల్ స్కూల్ అని, హై స్కూల్ అని. ఎస్సీ స్పెషల్ స్కూల్ కూడా మళ్ళీ రెండో విడతలో తీసుకొని దాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు స్కూల్. అది కూడా బ్రహ్మాండంగా అయిపోయింది. ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకు ఇచ్చేస్తున్నా అంటే అది ఎంతవరకు చూడు. ప్రతి ఒక్క బీదవాళ్ళు మామూలుగా ఆ రోజుల్లో ఏదైనా చేసుకోవాలంటే కనుక లక్షలు పెట్టి ఆపరేషన్లు చేసుకొని ఖర్చులు పెట్టుకునే వాళ్ళం. ఈరోజు ఏదైనా వచ్చినా చిన్నది వచ్చినా అని ఒకవేళ 1000 రూపాయల కాడ నుంచి కూడా 25 లక్షల వరకు ఉచితంగా ఆపరేషన్లు చేసుకుంటున్నాం. బ్రహ్మాండంగా ఇదవుతుంది. రైతు భరోసా అయితే మామూలుగా ప్రతి ఒక్క రైతుకు అంటే 13,500 రూపాయలు ఉచితంగా, అంటే ప్రతి ఇయర్కు, అంటే మా పెట్టుబడుల టైంలో కొంత, మామూలుగా ఇత్తనాల టైంలో కొంత, రకరకాలుగా ఇది చేసుకుంటూ 3 విడతలకు ఇస్తున్నారు. బ్రహ్మాండంగా రైతులు బాగా జగన్ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు. మాకు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కావాలనుకుంటున్నాము, పోచా బ్రహ్మానంద రెడ్డి కావాలనుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు అంతకుమించి పథకాలు ఇస్తామంటున్నారు కదన్నా. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇచ్చిన హామీలను ఒక్క హామీ కూడా నెరవేర్చలే. రుణమాఫీ చేస్తాను రైతులకు, అది చేయాలి. మీ బంగారు అనేది మేము విడిపిస్తాము, మీరు విడిపించుకోవద్దు, మేము వచ్చినాక మీ అప్పులన్నీ తీర్చేస్తాము, ₹1 కూడా మీరు కట్టొద్దు అని చెప్పి చేసినారు. కానీ అందులో ₹1 కూడా పోలే. మేమే దాదాపు కొన్ని లక్షల రూపాయలు వడ్డీలు కట్టి పొలాలు అమ్ముకొని కట్టుకున్నాం.
అటువంటి వాడిని ఎట్లా నమ్ముతారు? నమ్మరు కదా. ఇదే ఇప్పుడు జగన్ చెప్పింది నవరత్నాల్లో చెప్పిన నవరత్నాలు మొత్తం చేసి కూడా మళ్ళీ చెప్పని కూడా చేసినాడు ఎన్నో కార్యక్రమాలు. అటువంటి వాడిని నమ్ముతాం. కానీ ఇప్పుడు అవాతాతలకు పింఛనేమి ఆ రోజు 1000 రూపాయలు లాస్ట్ మినిట్లో చేసినాడు 2014లో ఆయన దిగిపోతా అన్నప్పుడు. మరి ఇప్పుడు అదే జగన్ ఏం చేసినాడు? నీకు 3000 ఇప్పిస్తాను, 3000 వచ్చి ఆయన 5 ఏళ్ళకల్లా 3000 రూపాయలు పింఛన్ చేస్తాడు. అవ్వాతాతలు బాగా మెచ్చుకుంటున్నారు. ఈబీజీనే ఇస్తాము, అమ్మఒడి పిల్లలకు, స్కూల్ పిల్లలకు, ఇటువంటివి ఇంత మంచి కార్యక్రమాలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఒక రోజుల్లో ఉంటాయి ఇవన్నీ. మనం తర్కం చేసుకోవాలనుకుంటే ఇంకా వాలంటీర్లు పెట్టి ఇంటింటికి ఇప్పుడు పథకాలు పింఛన్లు, అవతాత పింఛన్లు అయితే ఇంటింటికి పంచుతున్నారు. ఈరోజు ఆ పింఛన్లను పంచకుండా చేసి చంద్రబాబు నాయుడు అవతాతలను కొంతమంది సాగుకు కారణమైనాడు. లేకపోతే మామూలుగా వాళ్ళు ఇంటికాడికి వస్తే తెల్లవాడగల పింఛన్లు ఇస్తుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఇదవుతున్నారు. అటువంటిది లేకుండా చేయడం వల్ల చాలామంది చాలా ఇదైపోయినారు. అప్పుడు మామూలుగా చంద్రబాబు టైంలో పింఛన్ రావాలంటే ఒక మనిషి చనిపోతే మళ్ళీ మనిషికి పింఛన్ వచ్చేది. ఇప్పుడు అడిగితే వెనకమ్మడే నీకు అర్హత ఉంది అంటే తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, వైఎస్ఆర్ లేదు, ఏ పార్టీ లేదు, ఏ నాయకుడికి సంబంధం లేకుండా పింఛన్ వస్తుంది. అంటే అర్హత ఉండాలా. నీకు 60 ఏళ్ళ అర్హత ఉండేది అంటే కనుక నీకు ఖచ్చితంగా పింఛన్ వస్తుంది. మళ్ళీ ఇటువంటి నాయకుని పోదింకుంటామా? పోదింకలేం కదా. కాబట్టి మాకు జగనే కావాలా. ప్రతి విషయంలో ఇదే కాదు, ప్రతి విషయంలో కూడా ఏ విషయంలో కూడా ఇప్పుడు రైతు భరోసా కేంద్రం ఉంది, మందులు, యూరియా కావాలి మాకు. మాకు ఈ కాలు కింద పల్లెల్లో యూరియా అవసరం ఎక్కువ అవుతుంది, ఊరేస్తాం కాబట్టి. ఆ యూరియా స్క్వేర్ సిటీ మామూలుగా మిగతా టైంలలో జగన్ ప్రభుత్వం రానప్పుడు స్క్వేర్ సిటీ యూరియా దొరకాలంటే ఒక బస్తా 200 బస్తాను 200 రూపాయలు అవుతుంది మామూలుగా. అటువంటి బస్తాను 800 పెట్టుకునే వాళ్ళం. ఇక్కడ దొరకకపోతే ఇంకా కడప గిడప ఆళ్ళగడ్డ ఇళ్ళగడ్డ పల్లెలు పోయి కొనేవాళ్ళం. ఈరోజు అటువంటి యూరియాను 200 రూపాయలకి రైతు భరోసా కేంద్రంలో పెట్టి ఇస్తున్నారు మాకు. అటువంటిగా ప్రభుత్వం కావాలని కోరుకుంటా. కానీ మందులు సక్రమంగా ఇచ్చి విత్తనాలు మంచి సీడు, ఒరిజినల్ సీడు ఎండాకాలం ఇప్పుడు ఈ కాలంలో ఈ టైంలో వస్తుందంటే కనుక ఖచ్చితంగా నీకు పొలాలు వేసుకోవడానికి పచ్చి రొట్టె వేసుకోవడానికి జీలుగలు, పిల్లి పెసర్లు ఇటువంటి విత్తనాలు కూడా తెప్పించి రైతులు భూసారం పెంచడానికి కూడా ఇచ్చేస్తున్నాడు. భూసార పరీక్షలు చేస్తున్నాడు. రైతుకు చాలా మేలు చేస్తున్నాడు. ఇటువంటి నాయకుడు కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు అలాగే చంద్రబాబు నాయుడుతో సంబంధం లేదు, ఇంకొకరితో సంబంధం లేదు. మాకు కావాల్సిన జగన్ ప్లస్ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ప్లస్ పోచా బ్రహ్మారెడ్డి గారు. మాకు ఈ ముగ్గురు ఉంటే మా గ్రామం ఇంకా డెవలప్ అవుతుంది. ఇప్పుడు కూడా మీరు పోయి చూడండి, ఏ దావాలు చూస్తాను కూడా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా చేసేటివి ఉన్నాయి, ఇంకా డ్రైన్స్ ఉండే చేసేటివి ఉన్నాయి, కొన్ని మిగిలిపోయినాయి. అవి కూడా మాకు కంప్లీట్ చేస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా మా ఊరిని మంచి అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి దిశగా పయనించ చేస్తారని కోరుకుంటున్నాం. జిందాబాద్ జిందాబాద్ పోచా బ్రహ్మన్న, ఎదురులేని నాయకుడా ఎవరు ఏమన్నా.